దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మయోజ్ఞ అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దేవుని యొక్క మాటలను వినడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుని యొక్క పాద సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రమంగా దేవుని యొక్క మాటలు నేర్చుకుంటా ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో ఏకీభవించినప్పుడల్లా ఏదో ఒక మాటతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూనే ఉన్నాడు. మనలను ఆయన విడిచిపెట్టడంలా. ఎందుకంటే ఆయన మనందరి పట్ల ఎంతగానో ప్రేమను చూపించినటువంటి వాడిగా, ఇంకనూ చూపిస్తున్నవాడుగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి రీతిగా ఆయన మనకు నేర్పించేటువంటి విషయములలో నేటి దినమున మరొక మాటను మనము నేర్చుకోవటానికి సిద్ధపడితే ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మనమందరం కూడా సిద్ధపడదామా? ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విందాం. ఏంటి ఆ సందర్భం అంటే, ప్రభువారి యొక్క రక్తము, యేసు రక్తమును గురించినటువంటి కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి సందేశములు, మాటలు మనము విందాం. మూలవాక్యంగా మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘానికి వ్రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుడి మాటలు మన వినికిడిలో బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సేవ చేసినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. బైబిల్ గ్రంథంలో విలువైనటువంటి పాత్ర పోషించాడు పౌలు భక్తుడు. తన మరణము వరకు కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుతోనే నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు పౌలు. దేవుని యొక్క సేవకునిగా, దేవుని యొక్క సాధనముగా ఉన్నటువంటి వాడు పౌలు. ఆ పౌలు ఎఫెసు పట్టణంలో ఉన్న దేవుని యొక్క సంఘానికి లేఖ వ్రాసి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఆ మాట మనం ఇక్కడ చదువుకున్నాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి మనమందరం కూడా దేవుని యొక్క మాటలు వింటా ఉన్నాము. మనం బలపరచబడతా ఉన్నాం. ఆత్మీయంగా, శారీరకంగా దేవుని చేత మనము దీవించబడుతున్నటువంటి అనుభవంలో మనం అందరం కూడా నిలిచి ఉంటానే ఉన్నాం కదా. ఆయన మాటలు మనలను బలపరుస్తూ ఉన్నాయి. ఆయన మాటలు మనలను హెచ్చరిస్తూ ఉన్నాయి. మనం కృంగిన స్థితిలో ఉంటే మనలను లేవనెత్తుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దేని వలన జరుగుతూ ఉన్నది? దేని వలన దేవుడు మనను ఈ రీతిగా చేస్తూ ఉన్నాడు అంటే కృపను బట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి మనము ఆయన కృపలో నిలిచినటువంటి వాళ్ళంగా ఉన్నాం. ఆయన కృప చాలా ఎత్తైనటువంటిది, విశాలమైనటువంటిది, ఆకాశమంతా ఎత్తైనటువంటిది కృప. ఆ కృప యొక్క మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన కలుగుతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకు విమోచన కలగాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ఎలా కలుగుతుంది అంటే ఆయన రక్తము వలన. మనమందరం విమోచించబడేటువంటి అనుభవంలో ఉండాలి అని మనం కోరుకుంటున్నామంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? అసలు మనము బంధించబడినటువంటి వాళ్ళంగా ఉన్నాం. బంధకాలలో ఉన్నాం. సంకెళ్ళ చేత మనం బంధించబడ్డాం. కట్లు కట్టబడి ఉన్నాయి మనకు. ఈ లోకరీతిగా ఎన్నో రకాల కట్లు, వాటి వలన మనం బంధించబడినటువంటి వాళ్ళంగా ఉన్నాం. ఏంటండి ఆ కట్లు అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా. కొంతమంది కుటుంబంలో సమాధానం లేనటువంటి
రీతిలో అసమాధానముగా ఉన్నటువంటి కట్ల చేత వాళ్ళు కట్టబడి ఉన్నారు. కొంతమంది వారి సమస్యలు ఉన్నాయి కదా, వివాహం కావటం లేదు యవనస్తులకి. చాలామంది యవన బిడ్డలకు తల్లిదండ్రుల వేదన, మా అమ్మాయికి పెళ్లి కావట్లా, మా అబ్బాయికి పెళ్లి కావట్లా. ఆ కట్టుగా వాళ్ళు ఆ కట్లతోటి వాళ్ళు కట్టబడి ఉన్నారు. ఉద్యోగం రావట్లేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, అవి కొన్ని కట్లు. మరికొన్ని కట్లు ఏంటంటే డబ్బును సంపాదించాలి, ఎలాగైనా సరే అన్యాయంగా డబ్బు సంపాదించాలి, లంచాలు తీసుకోవాలి. వ్యాపారస్తులైతే దుర్వ్యాపారం చేయాలి. ఆ కట్లతోటి వాళ్ళు, ఆ ఆశతోటి వాళ్ళు కట్టబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మరికొంతమంది పాపముతో, వ్యభిచారముతో, మత్తు పదార్థాలతోటి, ప్రియదేవుని బిడ్డలారా, రకరకాలుగా కట్లతోటి కట్టబడినటువంటి వారుగా ఉన్నారు. అబద్ధాలతోటి, కుళ్ళుతోటి, ఎన్నో రకాలుగా కట్లు వారిని కట్టబడి ఉన్నాయి. ఆ కట్లతో వారు సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారు. అయ్యా మేము ఇలానే చనిపోతే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. దుర్మార్గపు కట్లు. ఆ కట్ల నుండి వారు విడిపించబడాలనేటువంటిది ప్రతి ఒక్కరి ఆలోచన. వాళ్ళకు విమోచన కలగట్టంలా. కానీ దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘానికి, ఎఫెసు సంఘానికి వ్రాసినటువంటి వాడుగా ఉండి అదే మాట నేడు మనకు కూడా కేవలము ఎఫెసు పట్టణములో నాటి దినమున ఉన్నటువంటి సంఘానికే కాదు, నేటి దినమున సంఘములో, లోకములో ఉన్నటువంటి నీకు నాకు కూడా ఈ మాటలు అవసరంగా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయమున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కట్ల చేత కట్టుబడి ఉన్నారు కదా, కులము అనేటువంటి కట్ల చేత కట్టుబడి ఉన్నారు కదా, ఆచారాలు అనేటువంటి కట్ల చేత చాలామంది కట్టబడి ఉన్నారు కదా, లోకములో జీవిస్తున్నప్పుడు లోకము యొక్క కట్ల చేత మీరు బంధించబడినటువంటి అనుభవంలో ఉన్నారు కదా. ఏదో ఒక కట్టు, ఆ కట్లతోటి మనం బంధించబడి ఉంటే మనం దేవుని సన్నిధికి చేరలేము. అందుకే మనకేం కావాలంటే విమోచన కావాలి, విమోచన కావాలి. అందుకే పౌలు అంటున్నటువంటి మాట, ఆయన రక్తము వలన మనకు విమోచనము. మనము చేసేటువంటి పనులను బట్టి కాదు, మనం నడుస్తున్నటువంటి నడకను బట్టి కాదు మనకు విమోచన. లేకపోతే మనము చేసే పుణ్యకార్యాలను బట్టి, దాన ధర్మాలను బట్టి, మనం వస్త్రధారణ మంచిగా చేసుకుంటామా లేదా, నీట్గా ఉంటాను నేను, దానిని బట్టి మనం పరలోకం వెళ్ళాం. నేను సూట్ వేసుకుంటాను, దాన్ని బట్టి దేవుడు మనలను పరలోకంలో చేర్చడు, మనకు విమోచన కలుగు చేయడు. ఆయన రక్తము వలన, కేవలము ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన, మనకు విడుదల. ఆ మాట ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయన రక్తము వలన మనకు విమోచన అని చెప్పేమంటే, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్తం వలనే మనకు విడుదల, మన అపరాధముల నుండి. అంటే మనం ఎలా ఉన్నాం? అపరాధములుగా చేసినటువంటి వాళ్ళంగా ఉన్నాం, తప్పులు చేసినటువంటి వాళ్ళంగా ఉన్నాం, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన ప్రేమ చూపించి నువ్వు ఆ శిక్షను అనుభవించడానికి ఆయన ఇష్టపడట్లా. నీకు విడుదలనివ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే ఆయన రక్తమును చిందిస్తే నీకు పాప క్షమాపణ, విమోచన కలుగుతుందని ఆయనకు తెలుసు కనుక ఆయన విమోచన క్రయధనముగా తన రక్తమును ఈ లోకములో చెల్లించి అర్పించి నీకు విడుదలను, విమోచనను కలుగజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము మనకు విమోచన కలుగజేస్తావు. మన అపరాధముల నుండి, నీ అపరాధము నుండి, నా అపరాధముల నుండి నాకు విడుదల కలుగజేసేటువంటిది యేసు రక్తమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా
చేయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము మనకు ప్రతి పాపము నుండి విడుదల కలుగు చేస్తుందని ఇక్కడ యోహాను భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు కొన్ని అనుమానాలు కలగొచ్చు. నేను యేసయ్య దగ్గరకు వస్తాను, ఆయన నాకు ఎందులో నుంచి విడుదలిస్తాడు? నాకు గుండె జబ్బు ఉంది, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? కళ్ళు బాగు చేసేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే నా గుండె జబ్బు తగ్గుతుందా? మూత్రపిండాలు చూసేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే నా కళ్ళ జబ్బు తగ్గుతుందా? నేను స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే నాకున్నటువంటి షుగర్ తగ్గుతుందా? ఇవేమి పనిచేయట్లాగా వెళ్తే. కానీ యేసయ్య దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఆయన ఎలాంటి వాడంటే ఆయన మల్టీ స్పెషలిస్ట్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మల్టీ స్పెషాలిటీ అనేటువంటి బోర్డులు మనం హాస్పిటల్స్ చూస్తూ ఉన్నాము. ఆ హాస్పిటల్కి వెళ్తే అన్ని రకాలకు చెందినటువంటి డాక్టర్స్ అక్కడ ఉంటారు. నీ షుగర్ వచ్చింటే అక్కడికి వెళ్తే షుగర్కి చూసేటువంటి డాక్టర్ ఉంటారు. నీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీస్ చూస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, సకల రోగములకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అక్కడ ఇస్తామని బోర్డు పెడతా ఉంటారు కదా. యేసయ్య అలాంటి వాడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి వ్యాధి బాధలను మాత్రమే కాదు, కానీ ఈ లోకములో ఉన్నటువంటి ఏ డాక్టర్ కానీ, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎన్ని కోట్ల రూపాయలు కలిగి ఉన్నటువంటి ధనవంతుడైనా, మల్టీ మిలియనీర్ అయినా, నీ పాపము నా పాపమును, తన పాపమును కూడా తాను తొలగించుకోలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో మనకు ఏదైనా రోగం వస్తే ఒకవేళ అది తగ్గకపోతే మనం చనిపోవచ్చేమో. రోగము రాకపోయినా మనం చనిపోతాం కదా. వయసు మీరిన తర్వాత మనం చనిపోతాం కదా. దేవుని పిలుపు తర్వాత మనం లోకాన్ని విడిచిపెట్టాల్సిందే కదా. అయితే ఈ లోకములో వ్యాధిగ్రస్తులుగా ఉండి మనము చనిపోయినా పాపముతో మాత్రం మనం చనిపోకూడదు. ఈ లోకములో పాపము నుండి మనం విడుదల పొందుకుంటే ఏ వ్యాధిని మనం కలిగి చనిపోయినా మనకు నష్టం అనేటువంటిది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది నా మాట? పాపం అనేటువంటిది అది అతిపెద్ద రోగం. పాపము నుండి మనకు విడుదల కావాలి. మన కిడ్నీస్ పని చేయకపోయినా, మన లంగ్స్ పని చేయకపోయినా, మన క్యాన్సర్ వచ్చినా, షుగర్ వ్యాధి ఉన్నా, గుండె జబ్బులున్నా, ఏ జబ్బున్నా మనకు ప్రమాదం ఏం కాదు. కానీ పాపం అనేటువంటి రోగం ఉంటే మనకు చాలా ప్రమాదం. పాపం అనేటువంటి వ్యాధి రోగమును మనం కలిగి ఉండి చనిపోతే మనం డైరెక్ట్గా నరకానికి వెళ్తాం, అగ్నిగుండానికి వెళ్తాం, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాం. దేవుని సన్నిధికి మనం వెళ్ళాం. పాపం అనేటువంటి వ్యాధిని మనము లేకుండా విడుదల పొందుకుని లోకంలో ఉన్న సకల విధమైనటువంటి రోగములతో మనము చనిపోయినా మనం మాత్రం పరలోకానికే వెళతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన ఎలా ఉన్నాడు అంటే పాపము నుండి నిన్ను విడుదల కలుగు చేయటానికి, నిన్ను విడిపించడానికి సమర్థుడైనటువంటి వానిగా ఆయన ఈ లోకంలో జన్మించి జీవించి నీకు విడుదలను కలుగు చేయటానికి ఆయన ఏం పెట్టినటువంటి వాడుగా ఉన్నాడో తెలుసా? తన రక్తాన్ని నీ కొరకు చిందించిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాస్తున్నటువంటి మాట యోహాను అంటున్నాడు, ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందంట, పరిశుద్ధులుగా చేస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చాలా బాధపడుతున్నావేమో, కొన్ని లక్షల రూపాయలు నువ్వు ఖర్చు పెడుతున్నావేమో. నాకు పాపం పోవాలి, నేను పవిత్రునిగా ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, నాకున్నటువంటి ఈ పాపము నుండి నేను విడుదల పొందాలి. ఎన్ని కోట్ల రూపాయలు దానం చేశారు? ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు దేవునికి కానుకగా ఇచ్చావు? నీ హృదయం తప్ప, నీ మార్గం నువ్వు సరి చేసుకోకుండా ఎంత నువ్వు చెల్లించినా కూడా ఉపయోగం లేదు.
నువ్వేం చేయాలి? ఆయన రక్తములో నీ ప్రతి పాపమును నువ్వు కడుక్కోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసయ్య మాట విని ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు నాయన, నేను ఫలానా తప్పు చేశా, ఫలానా రీతిగా నేను మార్గము తప్పి తిరుగుతున్నాను, ఎన్నో రీతిలుగా వ్యభిచారం చేశానయ్యా, త్రాగానయ్యా, ఇంట్లో భార్యను బిడ్డలను కొడతా ఉన్నా, తల్లిదండ్రులను హింసించాను, దూషించాను, లోకములో అన్యాయంగా జీవించాను, ఇతరులకు నష్టం కలుగు చేశాను, అసూయతో నా హృదయమంతా నిండిపోయింది, ఎన్నో ఘోరమైనటువంటి తప్పులు, అనేక మందిని చంపివేశా, నా కోపంతో అనేక మందికి విరోధంగా జీవించాను, నిన్ను నేను సిలువ వేశానయ్యా అని నువ్వు చేసినటువంటి ప్రతి పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీ రక్తంతో నన్ను కడుగు అని నువ్వు ప్రార్థన చేయి. ఆయన ప్రతి పాపము నుండి నీకు విడుదలను దయచేసి నిన్ను పరిశుద్ధునిగా పవిత్రునిగా చేసేవాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా చేసుకుంటేనే నీకు పవిత్రత. అంతేగాని నేను పాపము లేనటువంటి వాడుగా ఉన్నాను, నేను పుణ్యకార్యాలు చేస్తా ఉన్నాను కాబట్టి నాకు పాపము లేదు అని నువ్వు అనుకుంటే అది నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే. కాబట్టి యేసు రక్తం ఎలా ఉందంటే నిన్ను ప్రతి పాపము నుండి పవిత్రునిగా చేసేటువంటిదిగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రభువారి యొక్క రక్తము అంత విలువైనది? అసలు రక్తం అనేటువంటిది ఎందుకు చిందించబడాలి అంటే లేవీకాండ గ్రంథములో 17వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట చదివితే, రక్తము దేహమునకు ప్రాణము. ఎందుకు రక్తానికి అంత ప్రాముఖ్యత? రక్తములకు ఎందుకంత ప్రాధాన్యత? మనకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా మన రక్తం అంతా పోతా ఉన్నది అనుకోండి, లేకపోతే మనకి ఏదైనా సర్జరీ జరుగుతుంది, హార్ట్ సర్జరీ జరిగింది, డాక్టర్స్ ఏం చెప్తారు? ఇన్ని ప్యాకెట్స్ రక్తం మీరు సిద్ధం చేసుకోండి, రక్తం ఎక్కించాలి. ఏమైంది? రక్తం ఎక్కించకపోతే హార్ట్కి సర్జరీ చేస్తే సరిపోయిందిగా. ఎందుకంటే రక్తం లేకపోతే నువ్వు చనిపోతావు, రక్తం లేకపోతే నేను చనిపోతాను. కాబట్టి డాక్టర్స్ ఏమంటారంటే రక్తం ఎక్కించాలి. రక్తము తగ్గిపోయింది. 14 గ్రాములు ఉండాల్సినటువంటి రక్తము 4 గ్రాములే ఉంది. అంటే మనం ఏం చేస్తాం? మనం ఒళ్ళంతా చల్లబడిపోతూ ఉంటుంది, మనము ఆరోగ్యంగా ఉండలేము, నీరసము, బలహీనత, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, పడిపోతాం. ఏంటి అంటే రక్తం లేదండి, రక్తహీనత. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. డాక్టర్స్ చెప్తారు అర్జెంట్ అంటారు, లేకపోతే ప్రాణం పోతుంది కదా. ఎందుకంటే రక్తము మనకు ఎలాంటిదంటే అది ప్రాణాన్ని కలుగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్తము మన దేహానికి ప్రాణము కనుక ఆ రక్తమును మనము తీసుకోవాల్సిందే. ఆ రక్తము అంత ప్రాముఖ్యమైనటువంటిది కనుకనే ఆయన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని యొక్క రక్తము ద్వారా మనకు విమోచన కలుగు చేయటానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్తము మన దేహములో ఉన్నటువంటి ప్రతి పాపానికి, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే హెబ్రీ సంఘానికి పౌలు లేఖ వ్రాసి ఆయన అంటాడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ వచన భాగము మనం జాగ్రత్తగా చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. కలుగదు అంటే రక్తం అనేటువంటిది ఏం కావాలంటే చిందించబడాలి, బలియాగము కావాలి. నీ కొరకు నా కొరకు బలి అనేటువంటిది అర్పించబడాలి. ఒకానొక దినమున ఏదో కొన్ని
జంతువుల యొక్క రక్తమును చిందించేవారు, బలి ఇచ్చేవారు. ఉన్నటువంటి స్థాయిని బట్టి, వారికి ఉన్నటువంటి ధనమును బట్టి బలి అర్పించేవాళ్ళు. కోడెదూడలను, పొట్టేళ్లను, మేకపోతులను, ఆ తర్వాత పావురాలను, రకరకాలుగా బలులు అనేటువంటివి అర్పణగా జరిగినటువంటి దినాలు ఉన్నాయి. అంటే ఆ జంతువుల యొక్క రక్తము ద్వారా నాకు విడుదల, నాకు విమోచన అనేటువంటిది వారి నమ్మకం. ధర్మశాస్త్ర ప్రకారంగా అలానే కూడా జరిగింది. పాత నిబంధనలో బలు అర్పించినప్పుడు అలానే బలి అర్పణ అనేటువంటిది జరిగింది. కానీ అవన్నీ ఎలా ఉన్నాయంటే ఛాయగా ఉన్నాయి, ఒక నీడగా మాత్రమే ఉన్నాయి. కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి నీకు నాకు మనం చేసినటువంటి తప్పులను బట్టి ఒక పొట్టేలను కొనుక్కొచ్చి దానిని చంపివేసి, దానిని నరికివేసి ఆ రక్తం చిందిస్తే నీకు నాకు విడుదల కాదు. దానివల్ల మనం విడుదల పొందుకోలేము. అందుకే ప్రభువారు తానే స్వయముగా బలిగా అర్పించబడి మనము చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి, మన తల నుండి పాదం వరకు ప్రతి భాగములో మనము చేసినటువంటి తప్పులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన క్రియలను బట్టి, మన నడకను బట్టి, మన నడతను బట్టి, ప్రతి భాగములో మనము చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి నడకను, పాపమును, క్రియలను, వాటన్నిటిని బట్టి బహుగా పాపాలను మనం మూటగట్టుకున్నాం. ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోయిస్తున్నటువంటి సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీ యొక్క పాప భారమును తొలగించి మీకు విడుదల నేను కలుగు చేస్తా. ఎలా అంటే మీ కొరకు నేను రక్తాన్ని చిందించా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను రక్తం చిందించింది ఎందుకంటే మీకు విడుదల, మీకు విమోచనే. మీరు తేలికగా ఉండటానికి మీరు మోయలేనటువంటి పాపం అంతా నా మీద మోపండి. నేను ఆ సిలువను మోసింది మీ పాప భారమే. ఆ శిక్ష అంతా నేను మోసానంటే అది మీ భారమే. కాబట్టి నేను చిందించినటువంటి రక్తం ద్వారానే మీకు విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ రక్తము ఎలాంటిదంటే చాలా విలువైనటువంటి రక్తం. ఆ రక్తము చాలా విలువైనటువంటిది, అమూల్యమైనటువంటి రక్తము. ప్రియదేవుని బిడ్డలారా, అమూల్యమైనటువంటి రక్తము. అందుకే పేతురు భక్తుడు ప్రభువారి యొక్క రక్తాన్ని గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో ఆయన అంటాడు ప్రభువారి యొక్క రక్తమును గురించి, అమూల్యమైన రక్తము చేత. 18వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. 18వ వచనంలో అంటున్నాడు. చాలామంది అనుకుంటారు, నేను దేవునికి వెండి ఇస్తాను, బంగారం ఇస్తాను, వజ్రాలు ఇస్తాను, వాటి వల్ల విడుదల కాదు. మన తల్లిదండ్రుల వలన వచ్చినటువంటి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆ దోషములు, పాపములకు, మన పాపములకు విడుదల వాటి వల్ల కలగదు. ఎలా కలుగుతుందంటే 19వ వచనం ఇప్పుడు చదువుతున్నా. అమూల్యమైన రక్తము చేత అనగా, అమూల్యమైన రక్తం అంటే ఏంటి? ఈ లోకంలో బ్లడ్ బ్యాంక్ వెళ్తే ఒక ప్యాకెట్ బ్లడ్ తీసుకుంటే దానికి కొంత ధర ఉంటుంది. 1000 రూపాయలు, 2000 ఉన్న డిమాండ్ని బట్టి మనం ఆ వెల చెల్లిస్తే ఆ బ్లడ్ ప్యాకెట్ మనకిస్తారు కదా. కానీ ప్రభువారి చిందించినటువంటి రక్తము దానికి వెల కట్టలేము. అది లోక సంబంధమైనటువంటి వ్యాధి బాధల నుండి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి పాపము నుండి నీకు నాకు విడుదల కలుగు చేసేటువంటిది. అందుకే అది అమూల్యమైన రక్తము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును. ప్రభువారి యొక్క రక్తం ఎలాంటిదంటే నిర్దోషమైనటువంటిది, నిష్కళంకమైనటువంటిది, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రభువారు ఎలా ఉన్నారంటే దేవుని గొర్రె పిల్లగా ఉన్నారు. లోక పాపమును మోసినటువంటి గొర్రెపిల్ల
ప్రభువారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్తము ద్వారానే నీకు నాకు విడుదల, విమోచన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యేసయ్య రక్తము చాలా విలువైనది. ఆ రక్తము ద్వారానే నీకు నాకు విడుదల. కనుక ఇంకా ప్రభువారి యొక్క రక్తం గురించి చెప్పుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి. సమయం లేదు కనుక ముగిస్తా ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, నీ పాపాలను విడిచిపెట్టి, నీ తప్పులను విడిచిపెట్టి ప్రభువారి వద్దకు వచ్చి క్షమాపణ కోరి, ఇంక వాటిని నేను చేయనయ్యా అని నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రభు యొక్క లేఖనానుసారంగా బాప్తిజం పొందు. వాక్యము చెప్పినటువంటి రీతిలో నువ్వు సంఘంలో చేర్చబడి బాప్తిజం పొందు. దేవుడు నీకు ప్రతి పాపము నుండి విడుదల కలుగజేసి ఆయన సన్నిధిలో ఆయనతో యుగయుగములు శాశ్వత కాలం నేను పరలోకములో సింహాసనం ఇచ్చి నిన్ను కూర్చొండబెట్టి నీకు బహుమానం ఇవ్వబోతా ఉన్నాడు. సిద్ధపడుతున్నారా? సిద్ధంగా ఉండండి. దేవుడు అటువంటి కృపను మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్నమాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలయ్యా. అవును మా తండ్రి, మీ రక్తము ఎన్నో అంశాలను మాకు నేర్పించింది నాయన. మీ రక్తమును గురించినటువంటి మాటలు మేము విన్నాం. మాకు విడుదల, విమోచన, మా యొక్క తప్పుల నుండి, మా పాపముల నుండి, ఈ లోక సంబంధమైనటువంటి వ్యాధి బాధల నుండి మేము ఎక్కడ కట్ల చేత కట్టబడి బంధించబడి నాయన అపవాదికి, లోకానికి దాసులుగా ఉన్నామో వాటన్నిటి నుంచి మాకు విడుదల కలుగజేసేటువంటిది మీ రక్తమే నాయన. యేసు రక్తములో ప్రతి ఒక్కరికి పాపములను విడుదల ప్రకటిస్తూ ఉన్నాం, మీకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీరు క్షమించి కడిగివేయండి, శుద్ధినిగా చేయండి. శుద్ధ హృదయం దయచేయండి నాయన. అంతరంగంలో శుద్ధ హృదయాన్ని దయచేయండి నాయన. శుద్ధత, పరిశుద్ధత దయచేసి పవిత్రపరచండి నాయన. నాయన, ఈ లోక సంబంధంగా ఏ విధమైన కట్లతో ఉన్నా, ఏ విధమైనటువంటి రీతిగా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ఉన్న, వ్యాధి బాధలతో ఉన్న, అనారోగ్యముతో ఉన్న, అప్పులతో ఉన్న, ఈ లోక సంబంధమైన పర సంబంధమైనటువంటి ఈవులన్నింటినీ ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించి నాయన కార్యక్రమాల్లో వీక్షించిన బిడ్డలు మాత్రమే కాదు, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభువా, మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ రక్తంలో విడుదల కలుగజేసి దీవించమని మీకే సమర్పించుకుంటే యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.